హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఇస్ మీ ప్రసన్న. సో ఈ వీడియో వచ్చి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట. లాస్ట్ వ్లాగ్ లో చూసారు కదా, అందరం కలిసి ట్రైన్ లో హ్యాపీగా తిరుమలకి అయితే వెళ్ళిపోయాము. అండ్ వీడియో లాస్ట్ లో కూడా చెప్పాను, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను నేను ఇక్కడ అని చెప్పేసి. సో తిరుమలకి చాలా సార్లే వెళ్తూ ఉంటాం, బట్ దిస్ ఎక్స్పీరియన్స్ వాజ్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. సో ఏమేమి జరిగింది అన్నది ఈ వ్లాగ్ లో మీరు చూడొచ్చు. అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో తిరుమలకి రావడమే డైరెక్ట్ హెయిర్ కట్ చేయించుకోవడానికి వచ్చేసామన్నమాట. ఆ హెయిర్ కట్ చేయించుకోవడానికి కూడా ఎంత దూరం నడిచామో అసలు. సో మాకంతా కొంచెం ఐడియా ఉందన్నమాట, నాకు విద్యకి ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేమి ఎక్కడెక్కడ ఉంటాయి అని చెప్పి. బట్ మామ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తే లేదు మాకు తెలుసు అని చెప్పి తీసుకెళ్లారు. బట్ ఎంత దూరం నడిచామంటే అంత దూరం నడిచాము మేము. నేను విద్య రూమ్స్ తీసుకుందాము అని చెప్పాము, నీట్గా రెడీ అయ్యి వెళ్ళొచ్చు అని చెప్పి వద్దన్నారు. దాని తర్వాత లాకర్స్ అయినా తీసుకుందాము, మంచిగా రెడీ అయ్యేసి ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని చెప్పాము. ఫస్ట్ అయితే హెయిర్ కట్ చేయించేసుకోండి, దాని తర్వాత ఆలోచిద్దామని చెప్పారు. అందుకే ఇంకా ఫస్ట్ హెయిర్ కట్కి వచ్చేసాం. రావడమే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేనే కట్ చేయించేసుకున్నాను. సో ఎప్పుడు తిరుమలకి వచ్చినా ఖచ్చితంగా 3 కత్తర్లు అంటారు కదా, 3 కత్తర్లు స్వామికి ఇచ్చేస్తాను. సో 2 monthsలో 2 times ఇచ్చాను. ఆంటీ చూపించినంత కాకుండా ఇంకా ఎక్కువ కట్ చేసేసారు నాకు. అయ్యో ఇంత కట్ చేసేసారే అనుకున్నాను, బట్ దేవుడి కోసమే కదా అని చెప్పేసి అలా అనకూడదు అని మమ్మీ చెప్తూ ఉంటారు నాకు. అందుకే ఇంకా ఏం ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఇచ్చేసాను. అలా 1 by 1 అందరం హెయిర్ కట్ చేయించేసుకుంటున్నాం. నేను, మా అత్తయ్య, మయూరి, చందు, భాను, విద్యాసాగర్ అందరూ చేయించుకున్నారనమాట. ఇంకా మా మయూరి హెయిర్ స్టైల్ వేసుకుంది కదా, కొంచెం డిఫరెంట్గా. ఆ జుట్టును చూసి అందరు నవ్వుకుంటూ ఉన్నాము. మా అందరు హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఇంకా మా పాతుకి గుండు చేయించాలి అని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో. సో గుండు చేయించడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్లో అయితే వాళ్ళని చూసి కొంచెం భయపడ్డాడు. ఫస్ట్ టైం గుండు కొట్టించినప్పుడు వాడికి ఫోన్ ఇచ్చేసి కోకోమెలన్ పెట్టించి మేనేజ్ చేసాము. సేమ్ అదే ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాం. ఫోన్ ఇచ్చేసి అందులో వాడికి కోకోమెలన్ పెట్టించేసాము. అసలు వాడికి గుండు చేస్తున్నారు అని కూడా తెలియకుండా చేశారనమాట ఆంటీ. సో ఒక పక్క మా పాతుకు జరుగుతుంది, అండ్ ఇంకొక పాప కూడా ఉంది అని చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళ తమ్ముడి కూతురు. సో తనకు కూడా గుండు చేయించేసేయడానికి అందరూ అక్కడికి వెళ్ళారు. మా పార్తు కంటే ఫోన్ అలవాటు ఉంది కాబట్టి ఫోన్ చూస్తూ హ్యాపీగా చేయించేసుకున్నాడు. ఇంకా ఈ పాపకి ఫోన్ అలవాటు లేదేమో, పాపం కొంచెం ఏడ్చేసింది. తనకైతే ఫస్ట్ టైం అన్నమాట గుండు కొట్టించడం. ఫస్ట్ గుండు పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. ఇంకా మా పార్తుకు వచ్చి పుట్టు వెంట్రుకలు ఆల్రెడీ తీసేశారు కాబట్టి ఇది సెకండ్ గుండు. ఇంక ఇక్కడ పాపకు గుండు చేయించే ముందు మేనమామ సాంగ్యం చేస్తారనమాట. సో మేనమామ ఏదేదో ఫస్ట్ తను కట్ చేసి కొబ్బరి అవన్నీ పెట్టి ఏదో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ నాకు కూడా కరెక్ట్గా తెలీదు. తెలుసుంటే చెప్పేదాన్ని. ఒకవేళ మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలా మేనమామ 3 కత్తర్లు కట్ చేస్తారు కదా, ఆ హెయిర్ పక్కన పెట్టుకొని దేవుడికి హుండీలో వేస్తారు అనుకుంటాను. నాకు కూడా కరెక్ట్గా తెలీదు, నాకు తెలిసింది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. గుండు బాస్ తెల్లగుండు కోయింగ్ ఆడిపోయి తీస్తా. పిల్లలిద్దరికి గుండు కొట్టడం అయిపోయింది. ఇంకా అందరూ హెయిర్ కట్ కూడా చేయించేసుకున్నారు. ఇప్పుడైనా రూమ్స్ తీసుకుంటారు లేదంటే లాకర్స్ తీసుకుంటారు అనుకుంటే అస్సలు తీసుకోలేదు. ఇంకా పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి కదా, అంటే రెడీ అవ్వడానికి అలా
ఫ్రీగా ఏవో లాకర్స్ ఆర్ సంథింగ్. లాకర్స్ కూడా కాదండి ఇవి, అసలు ఓన్లీ స్నానం చేసుకోవడానికి రూమ్స్ అనుకుంటాను. సో అక్కడే ఇంకా రెడీ అయిపోండి అందరూ అని చెప్పారు. నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను. ఇక్కడ ఎలా రెడీ అవుతారా బాబు, అంతమంది ఉంటారు కదా అని చెప్పి. సో నాకు అలవాటు లేదనమాట. ఎప్పుడు వెళ్ళినా రూమ్స్ తీసుకుంటాం, లేదంటే అట్లీస్ట్ లాకర్స్లో అయినా ఉండేవాళ్ళం. సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా కూడా అందరితో కలిపి ఇలా రెడీ అయిపోయాను. శారీ మార్చేసా. అందరికీ తెలిసిందే కదా, నేను ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాను అంటే శారీని ప్రిఫర్ చేస్తాను. అందులోనూ తిరుమలకి నా ఫేవరెట్ టెంపుల్కి వెళ్ళాను, నా ఫేవరెట్ గాడ్ దగ్గరికి వెళ్ళాను అంటే ఖచ్చితంగా ట్రెడిషనల్గా వెళ్ళాలి అనుకుంటాను. సో అలా అనుకొని అంతమంది ఉన్నా కూడా, అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా శారీ కట్టుకున్నాను. బట్ వర్షం కురిసి తర్వాత చాలా అంటే చాలా విసుగొచ్చేసింది అనమాట నాకు. ఈ శారీలో మేనేజ్ చేస్తూ వెళ్ళడం చాలా కష్టం అనిపించింది. శారీ కట్టుకున్న తర్వాత దర్శనంకి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసామన్నమాట. ఇంటి నుండినే ఫుడ్ తెచ్చుకున్నాము, అది ఒక చోట కూర్చొని అందరం తినేసామన్నమాట. సో అప్పటిదాకా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా ఒకేలే మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము అని తెలిసిన తర్వాత ఇది మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది, అందులోనూ వర్షం పడుతుంది, నా వల్ల కాదు అనిపించింది. అందుకే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసాను. సో శారీ తీసేసి డ్రెస్ వేసుకున్నాను అనమాట కంఫర్టబుల్గా. ఈవినింగ్ వెళ్తున్నాం అనమాట దర్శనానికి. ఆ ఫాగ్ చూడండి అసలు ఎలా ఉందో, చాలా చలిగా ఉన్నింది. హారిబుల్. ఓ సప్తగిరి వస్తాను దాని ముందర, ఇంకా చాలా దూరం ఉంది. సప్తగిరి రెస్టారెంట్ గుర్తులేదు ఆడా. లగేజ్ లాకర్స్లో పెట్టేసి వెళ్ళొచ్చు అన్నా కూడా వినలేదు. లగేజ్ పెట్టడానికి వెతుకుతూనే ఉన్నారనమాట. మేము చెప్పిన చోటకైతే అసలు వెళ్ళలేదు, ఆ లగేజ్ పట్టుకొనే వెళ్ళాం. ఇంకా త్రీక్ అని చెప్పింటే ఆగిపోయింటే భలే ఉన్నింటుంది కొద్దిసేపు. నాకు తెలిసి వీళ్ళకి అసలు తిరుమలలో పెద్దగా ఐడియా లేదు ఎక్కడ ఏమేం చేయాలి అని చెప్పేసి. లైక్ లాకర్స్ ఎక్కడుంటాయి, లగేజ్ కౌంటర్స్ ఎక్కడుంటాయి ఏమీ తెలిసినట్టు లేదు. మేము చెప్తే ఏమో అస్సలు వినలేదు. ఇంకా లగేజ్ చూసారా, ఆ లగేజ్ తీసుకొని చాలా దూరం నడిచామన్నమాట. లిటరలీ చెప్పాలంటే టెంపుల్ దగ్గర నుండి ఫ్రీ దర్శనం కౌంటర్స్ ఉంటాయి కదా, ఐ మీన్ ఫ్రీ దర్శనానికి వెళ్ళే రూట్ ఉంటుంది కదా, అక్కడి వరకు నడుస్తూనే ఉన్నాం, అది కూడా ఈ లగేజెస్ పట్టుకొని. మామా మామా నీట్గా బాగుంటాడు, వీడియో తీస్తాడు. అదే లగేజ్ బస్ స్టాండ్ లో తిన్నామే. మా స్కూల్ ఏం కదా, 2 సార్లు నడిచొచ్చిన. అసలు ఈ లగేజ్ మోసి మోసి ఎంత టయర్డ్ అయిపోయామో మేము. అండ్ నడవడం కూడా చాలా లాంగ్ నడిచామన్నమాట. మెట్లు ఎక్కి వస్తే కూడా ఇంత అలసిపోమేమో అనిపించింది మాకు, అంత అలసిపోయాము. ఇంకా లగేజెస్ ఎత్తుకొని ఆ క్యూ లైన్లో డిస్కషన్ అన్నమాట మాది. ఇంకా లగేజ్ కౌంటర్స్ ఎంత దూరం ఉన్నాయో, ఎక్కడ పెడతామో ఏమో అని చెప్పి అందరినీ అడుగుతూ వస్తూ ఉన్నాము. క్యూ లైన్లో వెళ్తే అక్కడ మిడిల్లో తీసుకుంటారు అని చెప్పారు. హారిబుల్ ఎక్స్పీరియన్స్ అని ఎందుకన్నానో మీకు అర్థమైందా ఇప్పుడైనా? ఇంత దూరం లగేజెస్ పట్టుకొని నడవడం అండ్ రెడీ అవ్వడానికి కంఫర్టబుల్గా లేకపోవడం, ఇవన్నీ అన్కంఫర్టబుల్గా అనిపించాయన్నమాట నాకు. సో రెడీ అవ్వడానికి అంతమందిలో ఎలా రెడీ అవుతాము అని చెప్పేసి చాలా అడిగానమాట. లాకర్స్కి వెళ్దాము అని చెప్పేసి ఒక్కరు కూడా మాట వినలేదు. నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం అన్నమాట ఇలా లాకర్స్ లేకుండా, రూమ్స్ లేకుండా పబ్లిక్ ప్లేసెస్లోనే రెడీ అయిపోయి అక్కడే తినేసి వెళ్ళిపోవడం. సో ఎలాగో అలాగా మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది.
ఇదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట నా లైఫ్లో. ఎప్పుడూ ఇలా జరగలేదు. అండ్ కంపార్ట్మెంట్స్లో కూడా నైట్ మొత్తం స్టే చేసాము. చలికి లిటరలీ వణికిపోయామన్నమాట మేము. చాలా అంటే చాలా చలిగా ఉండింది. ఆ స్వెటర్స్ కూడా లేకపోయింటే మా పరిస్థితి ఎలా ఉండేదో నాకైతే అస్సలు తెలీదు. అంతకు ముందు రోజే మా తమ్ముడు వెళ్ళాడనమాట వంశీ దర్శనానికి, తిరుమలకు వెళ్ళాడు. వాడు ఆ చలికి అవన్నీ ఆ కంపార్ట్మెంట్స్లో ఉండడం చూసి వెనక్కి వచ్చేసాడనమాట. ఇంకా నా వల్ల అవ్వదు ఇక్కడ అని చెప్పేసి. దర్శనానికి 18 hours పట్టిందనమాట మాకు. అంతకు ముందు రోజు వంశీ వెళ్ళినప్పుడు 23 hours అలా చెప్పారనమాట. ఇంకా ఇది అయ్యే పని కాదు అని చెప్పేసి వాడైతే ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడికి టెంకాయ కొట్టేసి అండ్ లడ్డూలు తీసుకొని అక్కడ బయట నుండి ముక్కుకొని వెళ్ళిపోయాడు. సో మేమేంటంటే ఇంకా ఎంతసేపు అయినా పర్లేదు అందరం వచ్చాం కదా అని చెప్పేసి దర్శనం చేసుకున్నాం. అండ్ దర్శనానికి వెళ్ళేది అందరం కలిసి వెళ్ళలేదన్నమాట. సపరేట్ అయిపోయారు. రాజామామ వాళ్ళు వచ్చి వెనకాలే ఉండిపోయారు. సో మిడిల్లో గేట్ వేసేసారు. మేమందరం ఒకసారి దర్శనం చేసుకున్నాం. అండ్ రాజామామ వాళ్ళు అండ్ ఇంకొందరు మాత్రం మిగిలిపోయారనమాట. ఇంక ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ కాదులేండి, ఆఫ్టర్నూన్. మార్నింగే దర్శనం అయిపోయింది మాకు 5:30 కలా. ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఎక్కడుంటామన్నట్టు లాకర్స్కి వెళ్ళిపోయాము. ఈ చందు వాళ్ళు తర్వాత మా అత్త వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ మేము లాకర్స్కి కూడా రాము, ఇక్కడే వాళ్ళ కోసం వెయిట్ చేస్తాము అని చెప్పారు. అంత ఓపిక లేదనమాట మాకు. సరే మీరు ఇక్కడే ఉండండి, మేము లాకర్స్కి వెళ్తామని చెప్పి వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళిన ఒక 1/2 hourకి వాళ్ళు కూడా వచ్చేసారు, మా వల్ల కాదు అని చెప్పేసి. లాకర్స్లో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఇక్కడ అన్నదానం జరుగుతుంది కదా, ఫ్రీ భోజనం పెడతారు కదా, సో అది ఖచ్చితంగా తినే వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. మా దర్శనం మార్నింగ్ 5:30 కలా అయిపోయింది. ఇంకా మామ వాళ్ళు మధ్యలో సపరేట్ అయిపోయారని చెప్పాను కదా, వాళ్ళ దర్శనం ఈవినింగ్ 4:30కి అయిందనమాట. సో డే మొత్తం మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం వాళ్ళ కోసం లాకర్స్లో. ఇంకా మాకు వాళ్ళు వచ్చారా లేదా అన్నది కూడా ఐడియా లేదు. వాళ్ళ ఫోన్స్ అన్నీ లాకర్స్లో ఉండిపోయాయి. ఇంకా మా ఫోన్స్ తీసుకొని ట్రై చేస్తుంటే ఒక్కరి ఫోన్ కూడా కలవలేదు. సో వాళ్ళు వెళ్ళిపోయారా మమ్మల్ని వదిలేసి, లేకపోతే ఇంకా క్యూ లైన్స్లోనే ఉన్నారా అసలు అర్థం అవ్వలేదు మాకు. ఆ డే మొత్తం వెయిట్ చేసి చేసి విసుగొచ్చేసిందనమాట మాకు. ఇంకా ఈవినింగ్ 4 కల్లా అట్లీస్ట్ టీ అయినా తాగుదాము అని చెప్పేసి మేము 5 members పార్టీని తీసుకొని టీ తాగడానికి అయితే వచ్చేసాము. సో బాను మయు అయితే తిరుగుతూనే ఉన్నారనమాట. సో ఎక్కడ టీ బాగుంటుందో కూడా కనుక్కొని వచ్చేసారు వాళ్ళు. వెళ్ళి లాకర్స్ ముందరే ఉందన్నమాట అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మేమే తీసుకొస్తాం టీ అని చెప్పి వెళ్ళారు. అలా మా అందరి కోసం టీ తెచ్చేశారు. ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందే కదా మీ అందరికీ, విద్యా టీ కాఫీలు ఏమి తాగడు. నేను, భాను, మయు, చందు మేము నలుగురం మంచిగా టీ తాగామన్నమాట. సో టీ టైం అన్నమాట మాకు తిరుమలలో అక్కడ. అప్పుడు అనిపించింది అనమాట మాకు, ఇలా డే మొత్తం లేట్ అవుతుంది అనుకొని ఉంటే ఇంకా తిరుమలలో చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, పాప వినాశనం, ఆకాశగంగా, ఇంకా నా ఫేవరెట్ జపాలి అన్నమాట, అక్కడ వెళ్ళుండే వాళ్ళం. ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, అవన్నీ తిరుక్కొని వచ్చుండే వాళ్ళం కదా, ఇంత లేట్ అవుతుంది అని తెలుసుంటే అని డిస్కస్ చేసుకుంటూ టీ తాగుతూ ఉన్నాము. సో చెప్పాను కదా మాకు అసలు ఐడియా లేదు వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా అని చెప్పేసి. సో అలా ఒక 6 దాకా చూసి ఇంకా వాళ్ళు ఇక్కడ రాలేదు అనుకోండి, సో వెళ్ళిపోదాం ఇంటికి, లేకపోతే వాళ్ళ కోసం వెయిట్ చేద్దాము అనుకున్నాము. వాళ్ళు కరెక్ట్గా 4:30కి అలా కాల్ చేశారు, ఇప్పుడే మా దర్శనం అయింది అని చెప్పేసి. ఇంకా అలా మేము రోడ్ మీద తిరుక్కుంటూ టీ తాగుతూ ఆ లాకర్స్లో ఇంతసేపు ఉంటాం చెప్పండి, ఇంతసేపు రెస్ట్ తీసుకుంటాము అని చెప్పేసి బయటకు వచ్చి అలా స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఫైనలీ 4:30కి అలా వాళ్ళు వచ్చేసారు. పాపం క్యూ లైన్లో వెయిట్ చేసి చేసి చాలా టయర్డ్ అయిపోయారంట వాళ్ళు. చెప్పాలంటే మేము కూడా అందరం వాళ్ళతో పాటు రావాల్సింది, మాకు కూడా లేట్ అయిపోయేది దర్శనం. వీళ్ళందరూ అసలు ఒక్కరు కూడా ఫాస్ట్గా నడవట్లేదు. మాకే ఇంకా లగేజ్ ఎత్తుకొని నడుస్తూ ఉండగా కోపం, ఇరిటేషన్ వచ్చేసి విద్యాన్ని లాక్కొని నేనే ఫాస్ట్గా వచ్చేసాను అనమాట. మనం ఫాస్ట్గా వెళ్తే వాళ్ళు కూడా ఫాస్ట్గా వస్తారు మనం వెనుక అని చెప్పేసి. అలా కొంతమంది వచ్చారనమాట మాతో పాటు, కొంతమంది మాత్రం లాస్ట్లో మిగిలిపోయారు. వాళ్ళకి దర్శనం లేట్ అయిపోయింది. ఇంకా మేం కొంచెం ముందు వచ్చి ఎంత మంచి పని చేసాంరా అని చెప్పి
చాలా మంచిగా ఫీల్ అయ్యాము. ఇంకా మాతో పాటు వచ్చి ఉంటారు కదా మా అత్తయ్య చందు వాళ్ళు, తర్వాత మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళు అందరూ మాతో పాటే వచ్చేసారు. వీళ్ళు కొంతమంది మాత్రమే మిస్ అయ్యారు. వాళ్ళు కూడా కొంచెం లేట్ అయిపోయి ఉంటే మేము కూడా అక్కడ స్టక్ అయిపోయే వాళ్ళం. మీతో వచ్చి మంచి పని చేసాము అని చెప్పుకుంటూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్ కిందకి వెళ్ళిపోయి ట్రైన్ ఉంటుంది 8కి లేదంటే 11:30కి ట్రైన్ ఉంటుంది తిరుపతి నుండి. సో వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇంకా వీళ్ళందరూ లేడీస్ అందరూ ఉండరు కదా, అట్లీస్ట్ షాపింగ్ అయినా చేద్దాము హ్యాపీగా అని చెప్తూ ఉన్నారు. సరే పదా వెళ్దాము అని చెప్పేసి మామలు తీసుకొచ్చారనమాట. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వచ్చేసాం పిల్లలందరం. ఇంకా మాధవి అంటే మా అత్త వాళ్ళ తమ్ముడి వైఫ్ అనమాట, తనకి ఏదో హ్యాండ్ బ్యాగ్ కావాలి అంటే సెలెక్ట్ చేయమని పిలిచారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలందరూ మాకు అవి కావాలి ఇవి కావాలి సెలెక్ట్ చేయొద్దునా అని చెప్పి మయ్యు అడుగుతూ ఉంది. నాకు కూడా కావాలక్క అని బాను ఒక పక్క అడుగుతూ ఉంది. సో అలా ఇంకా పిల్లలకి కావాల్సినవి తీసుకున్నాం. అండ్ ఇక్కడ బ్రేసెస్ కనిపిస్తే ఇవి కూడా తీసుకుంటున్నాం అనమాట. సో కొంచెం యూనిక్గా మంచిగా అనిపించాయి. మన దగ్గర లేవు కదా తీసుకుందాము అని చెప్పేసి నేను చందు బాను మయు అందరం తీసుకున్నాం అనమాట. మా బాను మయు ఇంకా కొన్ని చూస్తూ ఉన్నారు ఏమేం కొనాలి అని చెప్పేసి. సో అలా హ్యాపీగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నేనైతే ఎక్కువ షాపింగ్ ఏం చేయాలి అనుకోలేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. సో పిల్లలతో వచ్చాం కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మయు అండ్ బాను వాళ్ళకే కాకుండా వాళ్ళ మమ్మీ వాళ్ళ కోసం కూడా తీసుకున్నారు. సో మా షాపింగ్ ఒక పక్క అలా జరుగుతూ ఉంటే మా విద్య ఇక్కడికి వచ్చి గన్స్ చూస్తూ ఉన్నాడు. ఎందుకో ఏమో తెలియదు కానీ విద్యాకి గన్స్ పిచ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఆ గన్స్ చూస్తూ ఉంటాడు, డిఫరెంట్వి కావాలి అనుకుంటూ ఉంటాడు. మేము ఒక పక్క షాపింగ్ చేస్తూ ఉంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి పిలుస్తూనే ఉన్నారు. అందుకే ఇంకా పిల్లలకి ఏదో ఒకటి అని చెప్పేసి ఫాస్ట్గా కొనిచ్చేసాను. ఇంకా మా అత్తయ్య కోసం కూడా బ్యాంగిల్స్ అవి తీసుకున్నాం అనమాట. సో నేను మా అత్తయ్య కోసం ఏదో బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటే వీళ్ళు నా మీద రబ్బర్ స్నేక్ వేసి ప్రాంక్ చేయాలి అనుకున్నారు. సో ఎందుకో ఏమో నేను భయపడలేదు, నార్మల్గా అయితే భయపడుతూ ఉంటాను. అక్కడ నాకేం అనిపించలేదు కాబట్టి లైట్ తీసుకున్నాను. అలా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా జీప్స్లో బయలుదేరేసాము. సో 2 జీప్స్ అనమాట, మేము ఒకటి ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఒకటి. అలా ఇంకా తిరుమల నుండి తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాము. సో నైట్ వ్యూ అయితే చాలా బాగుంది అసలు. చేసింది కదేం ఫ్లైఓవర్ అక్క అంకుల్ దిగచ్చా? నాకు ఒకటి అనిపించింది ఇలా అంతా చూస్తూ ఉంటే, తిరుపతిలో ఉండే వాళ్ళు ఎంత లక్కీ కదా, ఇంత పెద్ద సిటీలో ఉంటున్నారు అండ్ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఎంత అదృష్టవంతులు కదా వీళ్ళు అనిపించింది నాకు. సో నేను కూడా తిరుపతిలో పుట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకు అంటే మెయిన్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరుమలకి వెళ్ళిపోవచ్చు కదా తిరుపతిలో ఉంటే. సో అందుకే అలా అనిపించింది. సో తిరుమల నుండి డైరెక్ట్ తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ట్రైన్ 11:30కి ఉంది అని చెప్పారు. 8కి కూడా ఒక ట్రైన్ ఉందంట. ఆ ట్రైన్ మేము మిస్ అయిపోయాము, ఆ టైంకి రాలేకపోయాము. అందుకే ఇంకా 11:30 ట్రైన్కి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా పక్కనే రెస్టారెంట్స్ అన్నీ ఉంటే సో ఏదో ఒకటి తినేద్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట.
చిన్నగా పిన్ని వీడియో దిల్ల కదా ఏం లేదు పారా రే రే భాస్కర్ సో తిన్న తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో అలా అమ్మవారి మాల వేసిన వాళ్ళు ఉంటారు కదా, సో అది కనిపిస్తే అక్కడ కూడా మొక్కుకున్నాం. ఇంకా వాళ్ళని చూసి ఎందుకో నాకు కొంచెం భయం వేసింది అనమాట. మా అత్తయ్య వెళ్ళి మొక్కుకో అంటుంటే కూడా దగ్గరికి వెళ్ళలేకపోయాను నేను. నెక్స్ట్ ఇంకా రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ ఉంటుంది కదా, సో అది చూసి ఎక్కాలా వద్దా అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉంటే అత్తని నేను తీసుకెళ్ళాను అనమాట. నేను తీసుకెళ్తాను, నాతో పాటు రా అత్త అని చెప్పేసి. ఇంకా పిల్లలందరూ కూడా భలే ఎగ్జైటింగ్గా ఉన్నారు వెళ్ళి ఎక్కాలి అని చెప్పేసి. అలా ఇంకా ఎస్కలేటర్లో ఒక 2 times అలా తిరిగేసి వచ్చేసారు పిల్లలు వెళ్ళి. సో మేము కూడా ఇంకా ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చేసాం. ఫైనలీ ట్రైన్ కూడా వచ్చేసింది. ఎక్కేసి ఇలా స్నాక్స్ తింటూ కూర్చున్నాం అనమాట. నాకెందుకో అసలు ఏమీ తినాలి అనిపించలేదు. ఆ హోటల్లో కూడా ఫుడ్ అంతగా నచ్చలేదు. ఈ విద్య ఏదో మిల్క్ షేక్ ఏదో తీసుకొచ్చుకున్నాడు, అది తాగమని చెప్తూనే ఉన్నాడు. సో అయినా కూడా నాకు అసలు ఏమీ నచ్చలేదు. ఇంకా లిటిల్ హార్ట్స్ తర్వాత ఏవో స్నాక్స్ తెచ్చిస్తే అవి చూస్తూ ఉన్నాను, తినాలి అనిపించలేదు అవి కూడా. అందుకని ఇప్పుడు బస్సులో పోదామంటే కూడా తినేటప్పుడు నీకు ఇలా లేదేడా నన్ను ఇది ఓపెన్ చేసిన తీసుకోవాను కొన్ని తీసుకొని కొన్ని నాకు అంతా ఓపెన్ చేసి. సో ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అవ్వ ఒకటి చెప్పింది, నెక్స్ట్ మీ ఇంట్లో ఇంకొక బేబీ వచ్చిన తర్వాత అందరం కలిసి ఇలా మళ్ళీ రావాలి దేవుడి దగ్గరికి. మీరు ఎప్పుడు కార్లోనే వెళ్తూ ఉంటారు కదా, మళ్ళీ ట్రైన్కే రావాలి. ట్రైన్లో చూసారా ఎంత బాగుందో అని చెప్పేసి. మా అత్తయ్య కూడా అందుకే చెప్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా ట్రైన్ బాగా నచ్చింది, అందుకే లేట్ అయినా కూడా ట్రైన్కే వస్తున్నారు బస్కి వెళ్ళిపోకుండా అని చెప్పి చెప్తూ ఉన్నింది. సో 11:30కి ఎక్కామన్నమాట మేము ట్రైన్. మదనపల్లి రైల్వే స్టేషన్లో 3:30కి దిగుతాము. అంత నైట్లో రిస్క్ చేసి మరీ వెళ్తున్నాము. అండ్ నేను విండో సైడ్ కూర్చున్నాను కదా, ఆ విండో అస్సలు క్లోజ్ అవ్వలేదు, చాలా చలేసింది నాకు. సో ఫైనలీ 3:30కి మదనపల్లిలో దిగేసాము. మయూ చూసారా మేము దిగుతున్నామని చెప్పేసి లేచి కూర్చుంది నిద్రపోయేది. వీళ్ళందరూ కూడా ఒక్కసారి నిద్రపోయి లేచేశారు. నాకైతే అస్సలు నిద్ర పట్టదు ఇలాంటి ప్లేసెస్లో. మొత్తం ఇంటికి వెళ్ళేదాకా మేల్కొనే ఉన్నాను. ఫుల్ టయర్డ్ అయిపోయాను అనమాట. 2 days అయింది నేను నిద్రపోయి. So that's it for this vlog. Please subscribe our channel. Thank you for watching the whole video. Take care until my next video. Bye bye.